సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, అట్లాగే సర్టిఫైడ్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్ని కూడా. సో ఇండియన్ మార్కెట్స్లో ఒక క్వశ్చన్ అందరికీ వస్తూ ఉంటుంది. ఏంటంటే ఈక్విటీస్ ఇన్వెస్ట్ చేసేప్పుడు నేను లార్జ్ క్యాప్లో చేయాలా, స్మాల్ క్యాప్లో చేయాలా, ఆర్ మిడ్ క్యాప్లో చేయాలా, ఆర్ ఎ కాంబినేషన్ ఆఫ్ దిస్ పోర్ట్ఫోలియోలో చేయాలా, లేకపోతే ఇంకొకటి ఏంటంటే చాలామంది భయపడే సెగ్మెంట్ మైక్రో క్యాప్స్, అంటే స్మాలర్ కంపెనీస్ వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలనేది అడుగుతూ ఉంటారు. దాంట్లో ఈ లాస్ట్ పార్ట్ ఏదైతే ఉందో మైక్రో క్యాప్స్ ఇన్వెస్ట్ చేయొచ్చా, చేస్తే ఎవరు చేయాలి, ఏ రిస్క్స్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ పాస్ట్ డేటాతో సహా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ వండర్ఫుల్ వీడియో. మైక్రో క్యాప్ ఇన్వెస్టింగ్ ఎందుకు చేయాలి, చేయొచ్చా లేదా అని తెలుసుకోవడానికి ప్లీజ్ వాచ్ ఇట్ అంటిల్ ద ఎండ్. కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే దీని మీద ఎక్కువగా కంటెంట్ తెలుగులో అవైలబుల్ లేదు. దెన్ కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అందరికీ మైక్రో క్యాప్స్ అంటే ఏంటి అనుకుంటారు. సో మైక్రో క్యాప్స్ అంటే వెరీ సింపుల్. ఇండియాలో స్టాక్ మార్కెట్లో స్టాక్స్ని మనము మార్కెట్ క్యాప్ ప్రకారము రకరకాలుగా డివైడ్ చేస్తూ ఉంటాం. టాప్ 100 కంపెనీస్ని లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటాము, ఆర్ లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటాము. 101 నుంచి 250 వరకు వచ్చేసి మనం మిడ్ క్యాప్ కంపెనీస్ అంటాము. దాని తర్వాత స్మాల్ క్యాప్ వచ్చేసి 251 నుంచి 500, మైక్రో క్యాప్స్ వచ్చేసి 501 నుంచి మిగతా లిస్టెడ్ దగ్గర 9,500 10,000 దాకా కంపెనీస్ ఉన్నాయి. అన్నింటినీ కూడా మనం మైక్రో క్యాప్స్ అంటాం అనమాట. ఎందుకు ఈ డిఫరెన్సియేషన్ ఏంటంటే, పెద్ద కంపెనీలు యూజువల్లీ స్టేబుల్గా ఉంటాయి, బిజినెస్ మోడల్స్ ప్రూవ్ అయి ఉంటాయి, అండ్ రిటర్న్స్, కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ పర్ఫార్మెన్స్, ఆపరేషనల్ ఎక్సలెన్స్ అన్నీ కూడా మోర్ ఆర్ లెస్ సెట్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ లైఫ్ సైకిల్ అన్నీ చూసుంటాయి, మార్కెట్ క్యాప్ పెద్దగా ఉంది, కార్పొరేట్ గవర్నెన్స్ స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి మనం ఇన్వెస్ట్ చేస్తే కూడా ఎక్కువ భయపడకుండా స్టేబుల్గా రిటర్న్స్ వస్తాయి. వొలటిలిటీ కూడా తక్కువగా ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ మార్కెట్ వొలటిలిటీ తక్కువగా ఉంటుంది. దెన్ కమింగ్ టు మిడ్ క్యాప్స్, ఎస్ దే ఆర్ అబౌట్ టు రీచ్ లార్జ్ క్యాప్. ఇవి కూడా పెద్ద కంపెనీలు, ఇవి కూడా మొత్తం ఇండియా వైడ్ కానీ ఆ సెక్టార్లో ఆల్రెడీ మార్కెట్ లీడర్ దగ్గరలో ఉంటాయి, అండ్ సూన్ దే విల్ బికమ్ లార్జ్ క్యాప్స్. ఇక్కడ కూడా మోర్ ఆర్ లెస్ కొంచెం స్టేబుల్గా, కాకపోతే కొంచెం వొలటిలిటీ ఉంటుంది వెన్ కంపేర్ టు లార్జ్ క్యాప్స్ కన్నా. దెన్ కమింగ్ టు స్మాల్ క్యాప్స్ వచ్చేసి, ఇక్కడ ఈ కంపెనీస్ వాటి సెక్టర్లో కావచ్చు ఆర్ సైజ్ వైజ్ కూడా చిన్నవి, దే విల్ నీడ్ సమ్ టైమ్. వీటికి మార్కెట్ పొటెన్షియల్, గ్రోయింగ్ పొటెన్షియల్ ఈజ్ అన్లిమిటెడ్, బట్ ఎట్ ద సేమ్ టైం ఫెయిలింగ్ పొటెన్షియల్ కూడా ఉంటుంది. అందుకే వొలటిలిటీ అనేది కొంచెం హయ్యర్ ఉంటుంది వెన్ కంపేర్ టు మిడ్ అండ్ లార్జ్ క్యాప్ అనమాట. సో ఇవన్నిటికన్నా ఇంకా ఎక్కువ రిస్క్ ఆర్ వొలటిలిటీ అనేది మాత్రం మైక్రో క్యాప్స్. సో మైక్రో క్యాప్స్ ఏంటి, ఇవి చిన్న కంపెనీస్, దే ఆర్ యెట్ టు గ్రో, యు ఆర్ టేకింగ్ ఏ రిస్క్ బికాస్ కార్పొరేట్ గవర్నెన్స్ ఎలా ఉంటుండొచ్చో తెలియకపోవచ్చు, ట్రాన్స్పరెన్సీ ఉండకపోవచ్చు, బిజినెస్ మోడల్ ఒక్కోసారి ఫెయిల్ అవ్వచ్చు, స్కేలప్ దగ్గర ఆగిపోవచ్చు, ఫండ్స్ లేకపోతే సెట్ బ్యాక్స్ రావచ్చు. సో ఇలాంటి పరిస్థితులు ఏంటంటే మైక్రో క్యాప్లో కంపల్సరీ రిస్క్ అయితే ఎక్కువ వెన్ కంపేర్ టు అదర్ 3 కేటగిరీస్. సో కాకపోతే ఏంటంటే లాంగ్ టర్మ్లో దే విల్ గివ్ యూ వండర్ఫుల్ రిటర్న్స్. ఎలాగో నేను చూపిస్తాను. నెక్స్ట్ స్లైడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు చూసుకుంటే, సో దిస్ ఈస్ ద డేటా. మీరు ఇక్కడ చూసుకుంటే లాస్ట్ 10 ఇయర్స్లో 2017 నుంచి 27 వరకు కూడా 26 వరకు కూడా చూసుకుంటే, అవుట్ ఆఫ్ 10 ఇయర్స్ 7 ఇయర్స్ మైక్రో క్యాప్సే డామినేట్ చేశాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ మొత్తం ఇండెక్స్ని చూసుకుంటే, రిటర్న్స్ వైజ్ చూసుకుంటే 7 టైమ్స్ దే ఆర్ ద లీడింగ్, వెరాజ్ ఫాలోడ్ బై మిడ్ క్యాప్స్ కానీ స్మాల్ క్యాప్స్ అనమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. మీరు చాలామంది ఎవరైతే మైక్రో క్యాప్స్ అంటే భయపడతారు, బట్ ఇఫ్ యు ఆర్ స్టే ఇన్వెస్టెడ్, మంచి స్టాక్స్ పిక్ చేసుకుని మంచి శాటిలైట్ పోర్ట్ఫోలియో పిక్ చేసుకుంటే మాత్రం మైక్రో క్యాప్స్ బాగా రివార్డ్ చేస్తాయి అనేది మాత్రం ఈ డేటా నుంచి కనబడతా ఉంది. ఎస్, లార్జ్ క్యాప్ అవన్నీ బాగానే ఉన్నాయి, బట్ సో ఎలా ఉంది ఆ నంబర్స్ కూడా చూసుకుంటే, నేను చెప్పాను 7 out of 10 times నంబర్ 1 ర్యాంక్ అమాంగ్ ఆల్ దిస్ 4 is micro caps. Then last 10 years CAGR index returns, this is index CAGR కూడా చూసుకున్న 22.2%, బెస్ట్ అంటే బెస్ట్. మిడ్ క్యాప్ వచ్చేసి 18.6 ఉండింది, లార్జ్ క్యాప్ ఓన్లీ 12.8 ఉండింది, స్మాల్ క్యాప్ కూడా అరౌండ్ 15 to 16 మధ్యలో ఉండింది. సో ఈ లెక్కన చూసుకుంటే ఏంటంటే, ఎవరైతే స్టేబుల్గా లాంగ్ టర్మ్కి
రిస్క్ తీసుకుంటాను అనుకున్న వాళ్ళకి మాత్రం మైక్రో క్యాప్స్ ఆర్ రివార్డింగ్ మచ్ హయ్యర్ వెన్ కంపేర్ టు లార్జ్ క్యాప్. దగ్గర డబల్ నంబర్ కనబడతా ఉంది. సో ఎవరికైతే ఓపిక ఉంటుందో, ఎవరైతే యంగ్ ఉంటారో వాళ్ళకి ప్రాబబ్లీ మైక్రో క్యాప్స్ ఆర్ బెస్ట్. సో మీరు చూస్తే మైక్రో క్యాప్స్ ఎవరికి అంటే రిస్క్ తీసుకునే వాళ్ళకి రివార్డ్స్ అలాగే ఇస్తుంది. మనం తెలుసు రిస్క్ అండ్ రివార్డ్ అనేది పెండులం టైపు. మనం ఎంత ఎక్కువ రిస్క్ తీసుకొని వదిలేస్తే అటువైపు వచ్చేది రివార్డ్ అనమాట. సో రిస్క్కి రివార్డ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, సో ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇది ఎంత ఉంటే అది కూడా అంతే ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ మైక్రో క్యాప్స్ అందరికీ స్టడీ చేయలేరు, ఎందుకంటే డేటా కానీ చాలా థింగ్స్ ట్రాన్స్పరెంట్ ఉండకపోవచ్చు. అందుకే అనలిస్టులు ఎక్కువగా కవరేజ్ చేయరు ఈ స్టాక్స్ని. అట్లాగే ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎక్కువగా కవరేజ్ తీసుకోవు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఆ కంపెనీ ఎలా ఉంది, వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాటి ప్లాన్స్ ఏంటి, ఎక్స్పాన్షన్ ఏంటి, కెపాసిటీ యూటిలైజేషన్ ఏంటి, కొత్త బిజినెస్ ప్లాన్స్ ఏంటి, మార్కెట్ ఎంట్రీ ఏంటి, ఇవన్నీ అర్థం కావన్నమాట. సో అట్లాగే అర్నింగ్స్ కూడా రీరేటింగ్ చేయాల్సి వస్తుంది. యూజువల్లీ అంత యాక్టివ్గా అనలిస్టులు ట్రాక్ చేయరు. ఇండెక్స్ ఇంక్లూజన్ కూడా ఒక్కోసారి డిలే అవుతుంది. సో బట్ ఇందులో ఏంటంటే ప్రమోటర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రమోటర్స్ బాగా ఉంటే ఆ మైక్రో క్యాప్ బాగా పర్ఫామ్ చేస్తుంది. సో ఈ వొలటిలిటీ ట్రేడ్ ఆఫ్ మార్క్స్ ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్. మనం చూసుకుంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అండ్ మైక్రో క్యాప్ కంపేర్ చేస్తే మాత్రం యాన్యువల్ రిటర్న్ వొలటిలిటీ ఈజ్ లో ఇన్ లార్జ్ క్యాప్స్. కంపల్సరీ స్టేబుల్గా ఉంటుంది, బట్ రిటర్న్స్ తక్కువగా ఉంటాయి. ఓకే, వేరాజ్ మిగిలిన 3 తీసుకున్నా సరే వొలటిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం అనలిస్టులు అంటే ఎక్కువ మంది మార్కెట్లో మాట్లాడడం, న్యూస్లో మాట్లాడడం అనేది మాత్రం లార్జ్ క్యాప్స్కి ఎక్స్టెన్సివ్గా ఉంటుంది, మిడ్ క్యాప్స్ కొంచెం మోడరేట్గా ఉంటుంది, స్మాల్ క్యాప్స్ కొన్ని లిమిటెడ్గా ఉంటుంది, అండ్ యూజువల్లీ మైక్రో క్యాప్స్కి మినిమల్గా ఉంటుంది. అట్లాగే లిక్విడిటీ చూసుకున్నా సరే లార్జ్ క్యాప్లో హై ఉంటుంది, మిడ్ క్యాప్లో కూడా మోరల్లెస్ హైయే, బట్ స్మాల్ అండ్ మైక్రో క్యాప్స్లో దెర్ మైట్ బి ప్రాబ్లం రావచ్చు. ఎప్పుడైనా మనం అమ్మాలనుకుంటే పెద్ద పొజిషన్స్ తీసుకుంటే ఇబ్బంది రావచ్చు, లిక్విడిటీ ఉండదు. బట్ లాంగ్ టర్మ్ రిటర్న్ పొటెన్షియల్ తీసుకుంటే మాత్రం దే ఆర్ ద బెస్ట్, స్మాల్ అండ్ మైక్రో క్యాప్. మా అందరికీ స్మాల్ క్యాప్ గురించి తెలుసు ఎలా పర్ఫామ్ చేస్తాయో. మైక్రో క్యాప్ ఈవెన్ మోర్ రిస్కియర్, బట్ లాంగ్ టర్మ్కి దే హ్యావ్ గివెన్ గుడ్ డేటా, గుడ్ రిటర్న్స్. సో మనం కీ రిస్క్స్ ఏంటి ఇందులో, మనం మైక్రో క్యాప్ ఫోకస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కీ రిస్క్స్ ఏంటో చెప్పాలంటే మాత్రం ఫస్ట్ థింగ్ పక్కా లిక్విడిటీ రిస్క్. మనం అమ్మాలన్నప్పుడు ఒక్కోసారి వాల్యూమ్స్ రాకపోవచ్చు, సో అదొక పెద్ద రిస్క్. సెకండ్ వచ్చేసి కార్పొరేట్ గవర్నెన్స్. చాలాసార్లు ఏం చూస్తామంటే కంపెనీ యొక్క ప్రమోటర్లు కానీ కీ మేనేజ్మెంట్ పర్సనల్ కూడా ట్రాకింగ్ ఉండదు కాబట్టి, భయం ఉండదు కాబట్టి మిస్గవర్నెన్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దెన్ బిజినెస్ మోడల్ రిస్క్. ప్రూవెన్ ఇప్పటివరకు బాగానే ఉంది, ఒకసారి ఒక లెవెల్కి వచ్చాక అక్కడి నుంచి బిజినెస్ మోడల్ సక్సెస్ కాకపోవచ్చు, రెప్లికేట్ కాకపోవచ్చు, స్కేలప్ కాకపోవచ్చు. సో ఈ రిస్క్ అయితే పక్కా ఉంటుంది. దెన్ మార్కెట్ సెంటిమెంట్ ఏదైతుందో యాంప్లిఫికేషన్. మనం చూస్తే మార్కెట్స్ పడిపోయినప్పుడు ఇది ఎక్కువగా పడిపోతాయి, మార్కెట్ నెగిటివ్ మూడ్లోకి వెళ్తే ఇంకెక్కువగా నెగిటివ్కి వెళ్తాయి. సో ఈ రిస్క్స్ మాత్రం మైక్రో క్యాప్తో పక్కా ఉంటుంది. బట్ మనం మైక్రో క్యాప్ ఇన్వెస్టింగ్ చేద్దాము, ఇప్పుడు ఈ వీడియో చూసాక ఎస్ రిటర్న్స్ ఆర్ హయ్యర్, నాకు టైం ఉంది, నేను రిస్క్ తీసుకుంటాను అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ చేయాలో చూస్తే మాత్రం ఫస్ట్ స్క్రీనింగ్ షుడ్ బి వెరీ గుడ్. సో మీరు చూస్తే ఫిల్టర్ చేసుకోవాలి, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, గ్రోత్ ఎలా ఉంది, గవర్నెన్స్ ఎలా ఉంది, దీని మీద పక్కా ఫోకస్ చేయండి. ఏ కంపెనీ ఎవరో చెప్పారని ర్యాండమ్గా మాత్రం డోంట్ ఎంటర్, అది వెరీ ఇంపార్టెంట్. స్క్రీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఈ 3 ఇక్కడ ఇంపార్టెంట్. దెన్ తర్వాత డీప్ డైవ్, కుదిరినంత వరకు ముందు కొంచెం ఎక్కువ తెలుసుకోండి, బాటమ్ అప్ రీసెర్చ్ చేయండి కంపెనీ గురించి, మేనేజ్మెంట్ మీటింగ్స్ ఏమైనా డేటా ఉంటే చూడండి. అట్లాగే పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మాత్రం పొజిషన్ సైజింగ్, డైవర్సిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్ మైక్రో క్యాప్లో. లార్జ్ క్యాప్లో కానీ మిడ్ క్యాప్లో అంత ఎక్కువ ఉండకపోవచ్చు, బట్ మైక్రో క్యాప్లో మాత్రం ఏంటంటే పొజిషన్స్ స్మాల్గా తీసుకోవాలి. పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అన్నీ ఒకే సెక్టర్లో నింపేస్తే మాత్రం తర్వాత ఇబ్బంది పడతాం. ఇది బాగా ఉంది, ఇప్పుడు పవర్ బాగా ఉంది, ఇప్పుడు ట్రాన్స్మిషన్ బాగా ఉంది అని అన్ని స్టాక్స్ అక్కడ పెడితే మాత్రం మళ్ళీ ఇబ్బంది పడతాం. సో డైవర్సిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇవన్నిటితో పాటు యాక్టివ్ మానిటరింగ్, ఎందుకంటే వీటి న్యూస్ మీడియాలో ఎక్కువ కవర్ కాదు, సో మనమే మానిటర్ చేసుకోవాలి. అలాంటి టైం ఉన్న వాళ్ళు మాత్రమే మైక్రో క్యాప్ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ఎంత రివార్డింగో అంత రిస్కీయే, బట్ ఈ స్ట్రాటజీస్ వాడుకుంటే ఆ రిస్క్ని తక్కువ చేస్తామన్నమాట. సో ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎవరు ఇన్వెస్ట్ చేయకూడదు మైక్రో క్యాప్స్లో. సో ఇది సూటబుల్ ఎవరికి, ఒక 5 to 10 years ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ఉంది, నేను తక్కువ వాల్యుయేషన్ ఇప్పుడే కొనేస్తాను, ఆగుతాను, వెయిట్ చేయగలుగుతాను. సెకండ్, కంఫర్టబుల్గా ఒక 30-50% పడిపోయినా సరే నేను భయపడను అంటే ఆ రిస్క్ తీసుకునే కెపాసిటీ నాకు ఉంది అని నేను భయపడను, రియాక్ట్ అవ్వను అనేవాళ్ళు
ఇది పక్కా సూట్ అవుతుంది. అట్లాగే ఎవరైతే ఇండిపెండెంట్‌గా కొంచెం రీసెర్చ్ చేసుకోవాలి, ఆ కంపెనీ గురించి, వాటి గురించి చాలా ఉంటుంది ఇన్ఫర్మేషన్, అది చూసుకోవాలి. థర్డ్ వచ్చేసి పోర్ట్‌ఫోలియో అలొకేషన్ ఎప్పుడైతే ఉందో, ఆల్ఫా మీరు ఇండెక్స్ కన్నా బెటర్ ఆల్ఫా కావాలి అని చేసే వాళ్ళకి ఇది బెస్ట్. అట్లాగే హెచ్ఎన్ఐస్ కానీ, ఫ్యామిలీ ఆఫీసెస్ కానీ ఆర్ ఎవరికైతే డబ్బులు ఎక్కువగా ఉన్నాయో, లిక్విడిటీ పెద్దగా కన్సర్న్ లేదు, వాళ్ళు పక్కా మైక్రో క్యాప్‌లో చేయడం చాలా మంచిది. మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ద సూపర్ స్టార్ ఇన్వెస్టర్స్ అంటాము, వాళ్ళందరూ కూడా ఈ మైక్రో క్యాప్స్‌లో సైజబుల్ అమౌంట్ ఆఫ్ దేర్ ఇన్వెస్ట్‌మెంట్స్ పెడతా ఉన్నారు. దే హావ్ గ్రోన్ 100 times, 50 times, 100 times their wealth in last 10, 15 years because of micro cap investing. Then ఇదెవరికి సూటబుల్ కాదనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది పక్కా కాదు. ఎందుకంటే హైలీ వోలటైల్ కాబట్టి మీకు సూట్ అవ్వదు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ రిటైరీస్ కానీ ఎవరైతే డిపెండ్ అవుతారో మార్కెట్ రిటర్న్స్ మీద, వాళ్ళకి కూడా ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇది అస్సలు సూటబుల్ కాదు. అట్లాగే ఇన్వెస్టర్స్ రిస్క్ టాలరెన్స్ లేని వాళ్ళు, తట్టుకోలేని వాళ్ళకి అసలు దూరంగా ఉండాలి. వాళ్ళు లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ దగ్గరే ఆగిపోండి. అట్లాగే సెల్ సైడ్ అంటే ఎవరైనా వేరే వాళ్ళు రీసెర్చ్ ఇస్తేనే వాళ్ళ ద్వారా ఫాలో అయ్యే వాళ్ళు కూడా ప్లీజ్ అవాయిడ్, బికాజ్ ఏ అనలిస్టులు కూడా వీటిని ఎక్కువగా కవర్ చేయరు. అండ్ లాస్ట్, మీరు ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ 3 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నా కూడా మైక్రో క్యాప్‌లోకి వెళ్ళకండి. సో ఇన్ ద ఎండ్ ఈ వీడియో చూసేవాళ్ళు ఏంటంటే పేషెన్స్ పక్కా మైక్రో క్యాప్స్‌లో పక్కా పే ఆఫ్ చేస్తుంది. చిన్న పొజిషన్‌తో అలొకేట్ చేసుకోండి. మీ టోటల్ పోర్ట్‌ఫోలియోలో 5% నుంచి 15% వరకు వెళ్ళండి. మాక్సిమం 20%, అంతకన్నా మైక్రో క్యాప్స్‌కి అలొకేషన్ ఇవ్వద్దు. దట్ ఈజ్ ఎనఫ్. మీకు మంచి సెట్ ఆఫ్ పోర్ట్‌ఫోలియో, ఈ 20% పోర్ట్‌ఫోలియోనే మీ టోటల్ పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకుంటే వండర్‌ఫుల్ రిటర్న్స్ వస్తాయి. మీ టోటల్ పోర్ట్‌ఫోలియో రిటర్న్స్ ఒక 4-5% పక్కా బూస్ట్ అవుతాయి. అట్లాగే ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టైమ్ ఉండండి. అండ్ డిసిప్లిన్ మాత్రం అస్సలు మానొద్దు. రీసెర్చ్ ఇండిపెండెంట్‌గా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకేమైనా మైక్రో క్యాప్ క్వెషన్స్ మీద, ఇన్వెస్ట్ మీద క్వెషన్స్ ఉంటే ప్లీజ్ పోస్ట్ ఇట్ ఆర్ రీచ్ అవుట్ టు అస్. అండ్ ప్లీజ్ వాచ్ చేయండి, షేర్ చేయండి మైక్రో క్యాప్ ఇన్వెస్టింగ్ ఎందుకు మంచిదో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ మంచు.